Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. టెన్షన్ ముగిసింది, కానీ హై టెన్షన్ మొదలైంది. ఓటరు దేవుళ్ళు ఎవరిని భుజాలకెత్తుకున్నారో, ఎవరిని ఎత్తి కుదేశారో తెలియక అందరిలో నరాలు తెగే ఉత్కంఠ. ఎన్నికల పర్వంలో ఎన్ని ఎత్తులేసినా, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసినా ఓటర్ల తీర్పు ఎవరి వైపు అన్న ఆందోళనతో గడుపుతున్నాయి ప్రధాన పార్టీలు. ఆదిలాబాద్ ఓటర్ల తీర్పు ఊహకందని విధంగా ఉండబోతోందా? ఈవీఎంలు తెరిస్తే రికార్డులు బద్దలేదా? పోలింగ్ సరళిపై ఏ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? కమలమే గెలుస్తుందా? కాంగ్రెస్ నెగ్గుతుందా? ఆదిలాబాద్ పై ఉత్కంఠ. మొన్నటిదాకా గులాబీ పార్టీ కంచుకోట, కానీ లెక్కలు మారాయి. రాజకీయం ట్రెండ్ మార్చుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు కారు పార్టీకి షాక్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో అన్న చర్చ మొదలైంది. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని తీర్పు చెప్పారు ఓటర్లు. పార్లమెంట్ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది కాషాయ పార్టీ. దీంతో అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లింది. కారు పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయినా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం 4,65,000 పైచిలకు ఓట్లు సాధించి బోధ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్ని దక్కించుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క ఖానాపూర్ నియోజకవర్గాన్ని దక్కించుకుంది. ఎంపీ సీటు పరిధిలో 2,52,000 పైచిలకు ఓట్లతో 3వ స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 100 రోజుల్లోనే రాజకీయం ఉల్టాపల్టా అయిపోయింది. ఆపరేషన్ ఆకర్షితో ఆదిలాబాద్ జిల్లాలో బలగాన్ని పెంచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బలగం లెక్కలతోనే ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ను గెలుస్తామన్న ధీమాతో ఉంది హస్తం పార్టీ. మొన్నటిదాకా కారు పార్టీ కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ సిట్టింగ్ సీటుని తమ ఖాతాలో వేసుకుని సత్తా చాటాలనుకుంది కాంగ్రెస్. ఆ లక్ష్యంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని వ్యూహాలు అమలు చేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పోలింగ్ తర్వాత వస్తున్న సమాచారంతో అనుకున్నదొకటి అయ్యింది ఒకటి అని ఆ పార్టీ ముఖ్య నేతల్లో మతనం మొదలైందని ప్రచారం జరుగుతోంది. ఓ వర్గం ఓట్ల విషయంలో అంచనాలు తప్పాయని, క్రాస్ ఓటింగ్ కి చెక్ పెట్టలేకపోయామని, పార్టీ క్యాడర్ కి ఇన్ఛార్జీల నుంచి తగిన సహకారం అందకపోవడంతో ట్రెండ్ అనుకున్నంత ఆశాజనకంగా లేదని కాంగ్రెస్ లో అంతర్గత చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ శాతం కూడా విజయావకాశాలని తారుమారు చేసేలా ఉందన్న చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల కంటే ఈసారి 3% అదనంగా పోలింగ్ నమోదవడం తలరాతల్ని మార్చేలా ఉంది. ఆ 3%మే గెలుపోటముల్ని శాసించేలా ఉండడంతో చివరి 2 గంటల్లో పోలైన ఓట్లు ఎవరిని గెలిపిస్తాయో, ఎవరి గెలుపు అవకాశాలకు గండి కొడతాయన్న టెన్షన్ అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. బీజేపీ మాత్రం తమ సాంప్రదాయిక ఓటుపై భారీ ఆశలు పెట్టుకుంది. ఓ వర్గానికి సంబంధించిన ఓట్లు దండిగా పోలవడంతో మరో వర్గానికి సంబంధించిన ఇతర పార్టీల మద్దతుదారులు కూడా చివరి నిమిషంలో కమలం వైపు మొగ్గు చూపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంచనాలు నిజమైతే 1,00,000 మెజార్టీతో ఆదిలాబాద్ ఎంపీ సీటుని మళ్లీ గెలుచుకుంటామన్న ధీమాతో ఉంది బీజేపీ. ఇదే జరిగితే ఆదివాసీల ఖిల్లాలో మళ్లీ ఎగిరేది కాషాయ జెండా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అధికారంలోకి రాగానే తాము ప్రారంభించిన సంక్షేమ పథకాలు యువత, మహిళలకు అందుతోన్న సాయంతో ఆ వర్గాల ఓట్లు తమకే అన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. పార్టీ నేతల ద్వారా మండలాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తెలుసుకుంటున్న అభ్యర్థులు ఎక్కడ లాభపడ్డాం, ఎక్కడ నష్టపోయామో అంచనా వేస్తూ తుది ఫలితం తమకు అనుకూలంగానే ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. మోదీ చరిష్మా, హిందుత్వ నినాదం, రామమందిరం నిర్మాణం ప్రధాన అంశాలుగా మారడం, ఓ వర్గం ఓట్లు భారీగా పోలవడంతో వార్ వన్ సైడ్ అయిందన్న ధీమా బీజేపీలో కనిపిస్తోంది. నిర్మల్ జిల్లాలో ఓటర్లు ఇచ్చిన తీర్పు స్టేట్ లోనే బీజేపీలో జోష్ నింపేలా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. కొమురంభీం జిల్లాలో మాత్రం బీజేపీ పాచికలు పారలేదని, 2 నియోజకవర్గాల్లో హస్తం హవా కొనసాగిందనే చర్చ నడుస్తోంది. అర్థబలం లేక కేవలం అంగబలంతో నెట్టుకొచ్చిన కారు పార్టీ చివరిలోకి వచ్చేసరికి స్లో కావడంతో బీజేపీకి అడ్వాంటేజ్ అయిందనేది ఆదిలాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో మరో టాక్. సింగరేణి కార్మికుల కంచుకోటలో కూడా తీర్పు ఊహించని విధంగా ఉంటుందన్న చర్చ పార్టీల్లో టెన్షన్ పెంచుతోంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 7 నియోజకవర్గాలని కాంగ్రెస్ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ శాతం నమోదైన మంచిర్యాలలో పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఏకంగా 20% పడిపోవడంతో రాజకీయ పార్టీల అంచనాలు తప్పేలా ఉన్నాయి. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ లో పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య కంటే గిరిజనుల్లో 2 వర్గాల మధ్య నడిచిన పోరుగానే హైలైట్ అవుతోంది. ఊహించని ఫలితాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉన్న ఆదిలాబాద్ లో ఓటర్ల తీర్పుపై ఎన్ని అంచనాలున్నా క్లారిటీ వచ్చేది మాత్రం జూన్ 4నే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్.